కీర్తనలు 82వ అధ్యాయం, సామ్స్ చాప్టర్ 82. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. అంతవరకే. ఇప్పుడు 85 చదవండి. కీర్తనలు 85వ అధ్యాయము, సామ్స్ 85. యెహోవా, నీవు నీ దేశమున ఎడల కటాక్షము చూపియున్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడివైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా భక్తిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా నున్నది. కృపా సత్యములు కలుసుకొనికున్నవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారుజూచును. యెహోవా ఉత్తమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాన్ని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. ఎంతమందికి ఈ కీర్తన జ్ఞాపకం ఉంది? How many of you remember this particular psalm? ఎంతమందికి జ్ఞాపకం ఉంది? ఎవరు పడితే వాళ్ళందరూ ఈ కీర్తనను పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. Because everybody is singing, whoever they are, they just sing. ఎందుకంటే లోపల పాపం కూడా వాళ్ళతో పాటు పాడుతుంది పాట. Even the sins that is inside that person is singing these psalms. ఒక మనిషిలో పవిత్రత పరిశుద్ధత అని లేనప్పుడు పాపానికి కూడా బలం వస్తుంది. When there is no purity and holiness in a person, even the sin dwelling in that person gains strength. మనుషులు ప్రతిసారి పాపానికి అవకాశం ఇస్తున్నారే కానీ దేవుడికి అవకాశం ఇవ్వట్లేదు. Because people are giving opportunity to sin but not giving a chance for God. నది ప్రవాహము వంటి జ్ఞానము. We're going to speak about the wisdom that's flowing like a river. చూసారా, నది ప్రవాహము వంటి జ్ఞానం కూడా ఉంది. There is a wisdom that flows like a river. అది కూడా నీలోనే ఉండాలి. That also must be in you. శారీరపరంగా మాత్రము మంచి నీళ్లు తాగుతున్నారు, కానీ ఆత్మీయంగా బురద నీళ్లు తాగుతున్నారు. To your physical body, you're drinking good water like mineral water, but with your spirit, you're drinking bitter or unclean water. నేనేం చేస్తున్నాను? బురద నీళ్లు తాగొద్దు, మంచి నీళ్లు తాగండి అని చెప్తున్నాను. But what is it I'm telling? I'm telling don't drink bad water or unclean water, drink good water. కదా, జ్ఞానము కలిగిన నది. It's a river that has wisdom in it. నది నీలో నుండి పారితేనే జ్ఞానము కూడా నీకు నేర్పిస్తూ ఉంటుంది. Only then wisdom also will flow like a river and it will teach you. కదా, జ్ఞానము వేరే, నాకు జ్ఞానం కావాలి స్టేట్మెంట్ బాగుంది. Many people say I want wisdom. That's a very good statement. మరి రిసీవింగ్ ఏంటి? But what about the receiving part? రిసీవింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. Receiving is very important. ఎందుకంటే ఆ కాలంలో కూడా శాస్త్రులు గాని పరిచయులు గాని ప్రతి వారు లేఖనం చెప్పుకుంటూ వెళ్ళేవారు. The Pharisees or the scribes used to quote many scriptures. ఎవరి గురించి చెప్పేవారు? About whom they used to దేవుడి speak. గురించి చెప్పేవారు. They used to speak about God. మరి దేవుడు ఎదురుకుండా ఉన్నప్పుడు ఏమన్నారు? But when God was there in front of them, క్రూసిఫై 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 అంతే. They were only shouting that he has to be crucified. ఏమన్నారు? ఇతన్ని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. They were shouting together loudly that Jesus has to be crucified. మరి వాక్యం తీసి ఏం మాట్లాడేవారు?
But what they used to quote and ఏషియా speak, ప్రవక్త ఏమన్నాడో తెలుసా, మోషే ఏమన్నాడో తెలుసా, అబ్రాహాం ఏమన్నాడో తెలుసా అని చెప్పుకుంటూ వెళ్తున్నారు కదా. మరి అదే అబ్రహాము దేవుడు ఎదురుపడినప్పుడు ఏమన్నారు, ఇతన్ని క్రూసిఫై చేయండి, క్రూసిఫై చేయండి, క్రూసిఫై చేయండి అని దేవుడు తెలిసిన మనుషుల్ని, దేవుడు తెలియని మనుషుల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి క్రూసిఫై చేస్తున్నారు. మరి ఏ దేవుడి కోసమో వాళ్ళు లేఖనాలు తీసి చదివినారు? they were quoting Abraham, Isaiah, they were quoting other great people and all. But when God came in front of them, they were telling, crucify him. Then what happened to the people? They were influencing both the people who didn't know God and people who knew God. దానికి కారణం ఏంటి? What could be the reason? దానికి కారణం ఏంటి? జ్ఞానం లేకపోవడం. Purely because of the lack of wisdom. బలులు దహన బలులు నాకు ఇష్టం లేవని లేఖనం చెప్తుంది. Sacrifices or burnt offerings, God is not at all delighted in. కానీ దేవుడికి బలి ఇవ్వాలి కదా అన్న దాని మీదనే దృష్టి పెడుతున్నారు. But at the same time, you're focusing only on the sacrifices aspect. దానికి కారణం ఏంటి? What is the reason? జ్ఞానం లేకపోవడమే. Purely because of lack of వాక్యం knowledge ఉంది, and wisdom. But they have the word, జ్ఞానం లేదు. but they don't have the wisdom. వాక్యం ఉంది, They have the word, వివేకం లేదు. but there is no వాక్యం ఉంది, wisdom. There is the word of God, గ్రహింపు లేదు. but there is no understanding, there's no knowledge. అటువంటి ప్రార్థన కూడా దేవుడికి అవసరం లేదు. God doesn't want that type of prayers. మరి దానికి కారణమేమి? What could be the reasons? అంటే నదీ ప్రవాహము వంటి జ్ఞానము నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని రికగ్నైజ్ చేయనిస్తుంది. The wisdom that flows like a river will make you to recognize God wherever you go and whatever నదీ situations you are. ప్రవాహము వంటి జ్ఞానము నువ్వు ఎవరో అని చూపించగలుగుతుంది. The wisdom that flows like a river will reveal who you are. నదీ ప్రవాహము వంటి జ్ఞానము నువ్వు ఎవరికి సంబంధించిన వాడివి, ఎవరికి సంబంధించిన దానివి అని చూపిస్తుంది. The wisdom that flows like a river will tell you who you belong to actually. లేకపోతే ఎవరికి పుట్టావో నీకే తెలీదు. అందుకనే వాళ్ళ స్వభావంలోను, వారి ఆలోచనలోను, వారి ప్రవర్తనలోను, టోటల్ బిహేవియర్ లోనే మార్పు వచ్చేస్తుంది. That's the reason you do not know whom you are born to. అందుకనే There's changes in your behavior and your character. అందుకే జ్ఞానపు ఊట చాలా అవసరము. Therefore, the fountain of wisdom is very important. మరి అందరూ అడిగిన వారికి ధారాళంగా జ్ఞానం దయచేయబడుతుంది కదా అని అందరూ పలికేస్తారు కదా. మరి But people keep on telling that the wisdom is given to everybody who asks for. దొరుకుతుందా? But do you really get that wisdom? అడిగిన వారికి ధారాళంగా జ్ఞానం దయచేయబడునని నోటితో నువ్వు పలుకుతున్నావు కదా, జ్ఞానం దయచేయబడుతుందా? You are speaking, telling that the wisdom is given to everybody who asks, but do you really get that? నదీ ప్రవాహము వంటి జ్ఞానము నీకుంటే నువ్వు జ్ఞానం పొందుకున్నావో లేదో నువ్వు సెన్స్ చేయగలుగుతావు. You are able to sense whether you have the wisdom that flows like a river. షలోమ్ అలైకుం.